హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ బస్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, వీడియోస్, బెస్ట్ కంటెంట్ మీకు వస్తూ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ని దేన్ని బేస్ చేసుకొని రిటెన్షన్ చేసుకుంటుంది అనేది క్లియర్గా చూద్దాం. 3 ఫ్యాక్టర్స్ని మెయిన్గా కన్సిడర్ చేస్తారు ఒక ప్లేయర్ని రిటెన్షన్ చేసుకునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటప్పుడు చెప్తా. 3 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, ప్రీవియస్ సీజన్లో ఆ ప్లేయర్ యొక్క వాల్యూ అడిషన్ ఎట్లుంది టీంకి అనేది చూసుకుంటారు. ఎందుకంటే ఒక సర్టెన్ ప్లేయర్ మీద ఒక మనీ అమౌంట్ అనేది పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎంత వాల్యూ ఇచ్చారని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడిండు. సో తన మీద చాలా క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు కదా. తన ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? చాలా బ్యాడ్గా ఉంది. ఓకే, తనని కన్సిడర్ చేస్తారంటే చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, కరెంట్ ఆన్గోయింగ్ సీజన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది. ఐపీఎల్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఐపీఎల్ రావాలంటే 1 year గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్లో వాళ్ళు వేరే లీగ్స్ కూడా వరల్డ్ మొత్తంలో ఆడుతూ ఉంటారు. ఆ లీగ్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసుకుంటారు. గ్లెన్ మ్యాక్స్వెల్లే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐపీఎల్లో ఫెయిల్ అయిన తను ఎంఎల్సి, మేజర్ లీగ్ క్రికెట్, అంటే ఇది యూఎస్ఏలో జరిగే ఒక T20 లీగ్ అనమాట. దాంట్లో తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో చాలా బాగా రాణించిండు, మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి, ఐపీఎల్లో ఫెయిల్ అయినప్పటికీ ఇక్కడ ఆన్గోయింగ్ కరెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ రాబోతుంది అంటే దీనికి ముందు తన పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా బాగున్నాయి. సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు. నెంబర్ 3, ఫ్యూచర్ విత్ ద ప్లేయర్ అన్నమాట. ఫ్యూచర్ విత్ ద ప్లేయర్ అంటే ఒక ప్లేయర్ ఏజ్ ఎంత ఉంది, మనకి ఇంకా ఎన్ని ఇయర్స్ ఆడతాడు అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాఫ్ డూప్లిసీ ఉన్నాడు. తను మంచి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా కూడా తను ఏజ్ దగ్గర పడుతుంది. ఇంకో 1 year ఆడొచ్చు, మేబీ ఆడకపోవచ్చు, అంటే కన్సిడర్ చేసుకుంటారు ఇవన్నీ. ఫ్యాఫ్ డూప్లిసీతో కన్సిడర్ చేసుకుంటే వేరే ప్లేయర్స్ ఇంకా ఎక్కువ ఇయర్స్ ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటారు. మేజర్గా చూసుకునే 3 పాయింట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటా. ఒకటి, ప్రీవియస్ సీజన్లో వాల్యూ ఎట్లా యాడ్ చేసిర్రు, అండ్ ఆన్ గోయింగ్ కరెంట్ లీగ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వాళ్ళతో ఫ్యూచర్ మన టీం ఎట్లుండబోతుంది అనేది అన్నీ చూసుకుంటారు. ఈ 3 కనుక బెస్ట్గా ఉంటే ఆ ప్లేయర్ని డెఫినెట్గా రిటైన్ చేసుకుంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక రిటెన్షన్ వెనుక ఏం జరుగుద్ది అనేది. వీడియో నచ్చి, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుగులో బెటర్ స్టార్ట్స్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ.